ఏలూరులో స్థాన సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నారి నేత్రాలు సంరక్షణ సేవ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా జరిగింది. ఆర్ఆర్పేట ఈదర సుబ్బమ్మదేవి పాఠశాలలో జరిగిన ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి మంత్రి పార్థసారథి, ఎంపీ పుట్ట మహేష్ కుమార్, ఎమ్మెల్యే రాధాకృష్ణయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చిన్నపిల్లల్లో కంటి సమస్యలు పెరుగుతున్నాయని, పేరెంట్స్ సమయాన్ని గుర్తించి చికిత్స అందిస్తే పెద్ద సమస్యలు తప్పుతాయని మంత్రి తెలిపారు. మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో స్థాన సతీష్ బాబు ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కొనియాడారు. ప్రభుత్వంతో పాటు ఇలాంటి సంస్థల భాగస్వామ్యం ఉంటే సమాజ అభివృద్ధి వేగవంతం అవుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు కల్పించాలి. ఈరోజు ఏదో తల్లికి వందనం ఇస్తున్నామో, లేకపోతే అమ్మఒడి ఇస్తున్నామో, లేకపోతే ఫీజు రీంబర్స్మెంట్ ఇస్తున్నామో అని చెప్పేసి మనందరం చెప్పుకుంటున్నా కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఏమిటంటే మన పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయాలి. కానీ ఈరోజు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే టీవీ కతుక్కుపోవటమో లేకపోతే ఈ స్మార్ట్ ఫోన్ కతుక్కుపోవటమో మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే పిల్లలు మనని వదిలేసి వాళ్ళ దారిలో వాళ్ళు ఉన్నారు కదా, మనం డిస్టర్బ్ చేస్తున్నారు కదా అని చెప్పేసి కొంతమంది మనం భావించవచ్చు. కానీ అది దీర్ఘకాలంలో వారి కంటి చూపుకి, వారి ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుందనే విషయాన్ని మనం చెప్పడం కాదు, ఉపన్యాసంలో చాలా మంది రీసెర్చ్ చేసి కూడా చెప్పిన విషయాన్ని మనం కూడా గమనించాలి. ప్రత్యేకంగా పిల్లలు గమనించాలి. మరి మన ఆంధ్రప్రదేశ్